ఇవన్నీ చదువులు మరి ఎలాగైతే వెళుతున్నామో మరి ఓపికలంతా కూడా ఏ నామ సంకీర్తనం చేస్తారు అంటే కృష్ణ నామ సంకీర్తనమే. ఆ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మేము వచ్చాము అని చెప్పినట్న్నారు. ఏమన్నా అంటున్నారు వీళ్ళు? కేశ నారాయణమూర్తి కేశవనైపానం నారాయణమూర్తి అంటే వాత్సల్యము దిగినటువంటి స్వామి ఎవరు? నారాయణమూర్తి కేశవనైపానం. కేశవనై అన్న పదానికి కేశవుడు అంటే మనకేంటి? కేశవ క్లేశనాశన అని చెప్పనంటారు. అంటే అండి మనకి కష్టాలు ఉన్నాయనుకోండి, కేశవ అంటే ఆయన తెలుస్తారు. అందుకే ఆయనకు పేరు ఏంటంటే కేశవ క్లేశనాశన అంటారు. అంటే అండి తనని ఆశ్రయించిన వాడు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఏ విధమైనటువంటి కష్టములు బాధలు ఇట్లాంటివి వచ్చినప్పుడు తీర్చేటువంటి స్వామి నారాయణమూర్తి కేశవనై పాడవం నీకేంటే విరక్తియో కేశవునయాయ తీర ఏదో నింబాయ్ అటువంటి చక్కగా నామసంకీర్తనం చేస్తూ వస్తున్నాము. మేము కేశవ అంటున్నాం, నారాయణ అంటున్నాం, మరిన్ని నామాలు మేము పలుకుతున్నాం. అయినప్పటికీ కూడా ఇంకా నేను తెలుస్తున్నావా అని చెప్పి చిన్నపాటి ఆక్షేపణ చేశారు. అంటే దీంట్లో మనకి మళ్ళీ ఈ భాషలో ఎన్ని శబ్దాలైన మనకి మేల్కొనటానికి ఎన్ని శబ్దాలు చెప్పింది అంటారు తల్లి అంటే కలిసి విడిపోతున్నటువంటి భరద్వాజ పక్షులు కీచు 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 అనేటువంటి శబ్దాలు అది ఒక శబ్దము. దాని తర్వాత ఈ గొల్ల పడుచులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కవ్వాలతోటి చక్కగా చిరిగేటువంటి పెరుగు చిరిగేటువంటి ధ్వని ఒకటి రెండవ ధ్వని. తర్వాత వీళ్ళు వచ్చి మాధవ కేశవ మధుసూదన ముకుంద నారాయణ కేశవ అని చెప్తూ వీళ్ళు చేసేటువంటి నామ సంకీర్తన ఏదైతే ఉందో ఇదొక శబ్దం. ఈ మూడు శబ్దాలు మనకి చెప్తున్నారు మన ఆండాడి తల్లి. ఇన్ని చెప్తున్నప్పటికీ కూడా నువ్వు పలుకు నిద్రపోతున్నావా అని చెప్పి ఆక్షేపించారు. అమ్మాయి చక్కగా లేదు లేదని చెప్పని ఆ అమ్మాయి కూడా వచ్చి వీళ్ళతో పాటు చేరింది. ఇది ఈ భాషలో మనకి సూక్ష్మంగా. అయితే మనకి ఈ పక్షులు ఒకదానికి ఒకటి మాట్లాడుకుంటున్నాయి కదా. దీంట్లో మన కలిసి విడిపోవటం అంటే కలిసి మాట్లాడుకుంటున్నాయి. ఏం మాట్లాడుకుంటున్నాయి దీంట్లో మనకి ఉపనిషత్తులో ఒక వాక్యం చెప్తారు. మనం కూడా మనం చెప్పుకున్నాం. స్వాధ్యాయ ప్రవచనేచ స్వాధ్యాయ ప్రవచనేచ అన్నట్టుగా ఉన్నాయి. స్వాధ్యాయం అంటే ఏంటి? స్వాధ్యాయ పదానికి చాలా అర్థాలు ఉన్నాయి. ఇవాళ మాట్లాడి వాళ్ళు స్వాధ్యాయ జ్ఞానయజ్ఞం చేస్తున్నారండి ఏం చెప్తున్నట్టు. స్వాధ్యాయం అంటే అందరూ కలిసి ఏదో భగవంతుడి గురించి చింతిస్తున్నారు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. కానీ అసలైన అర్థం ఏంటంటే స్వాధ్యాయము ప్రవచనేచ అంటే ఏంటి? ముందు వీళ్ళు నేర్చుకోవాలట. ముందు వీళ్ళు ఎక్కడ నేర్చుకోవాలి అంటే ఉత్తమైనటువంటి గురువుని ఆశ్రయించి ఆయన దగ్గర తాము నేర్చుకుని ఏదైతే ఉందో నేర్చుకుంది తర్వాత మిగిలిన వాళ్ళకి చెప్పాలట. చెప్తే వాళ్ళు మళ్ళీ మిగిలిన వాళ్ళకి చెప్తారట. దీన్ని ఏమంటారంటే స్వాధ్యాయము ప్రవచనము అని చెప్పని ఒక అందమైనటువంటి పదం ఉంది. అందుకే మనకి వేదానికి ఒక పేరు ఉంది. చెప్పగలుగుతారు ఎవరన్నా? దానికి వేదాధ్యయనం ఉంది కదా, దానికి ఏం పేరు ఉంది? వేదానికి ఏం పేరు ఉంది? దానికి శృతి అంటారు. శృతి అంటే ఏంటంటే మనకి పేరు పెట్టుకుంటాం శృతి అని చెప్పి పిల్లలకి చిన్నపిల్లలకి మంచిదే, వేదం సంబంధించిన పేరే. శృతి అంటే శ్రోత్రేంద్రియం మనకి చెవులు చెవితారో మనం పెట్టాం.